గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను తప్పుదోవ పట్టించిందని, కానీ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తుందని బేలమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ తెలిపారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో నాటి ప్రభుత్వం విఫలమైందన్నారు. పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు అన్నదాతల విశ్వాసం కోల్పోయిందన్నారు. అదే తమ కాంగ్రెస్ పార్టీ వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ చేసిందని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే చేసి చూపించారన్నారు. సాంకేతిక సమస్యల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని, రైతులెవరూ కూడా అధైర్యపడవద్దని తెలిపారు. అటు కేంద్రంలోని బీజేపీ సైతం రైతులకు చేసిందేమీ లేదన్నారు. నల్ల చట్టాలు తీసుకొచ్చి 700 మంది రైతుల ప్రాణాలు బలిగొన్న బీజేపీ ఈరోజు రైతు రుణమాఫీ గురించి మాట్లాడటం సిగ్గుచేటని అభివర్ణించారు. 2 లక్షల లోపున్న రైతుల యొక్క రుణమాఫీ దాదాపు మొత్తం జరిగిపోయింది. 2 లక్షల పైన ఏవైతే రుణాలు ఉన్నాయో వాటికి 2-3 రోజులలో గైడ్లైన్స్ రావడం జరుగుతుంది. రైతులు బేలా మండల యావత్ రైతులకు చేతులు జోడించి మేము ఒకటే విన్నపిస్తున్నాం. ఎవరు రైతులు కూడా అర్హత కలిగిన రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుంది అది తప్పకుండా చేస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలనలో రైతుల యొక్క అభిష్టం మేరకు రైతుల యొక్క సాధక బాధలు తెలుసుకునే నాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ డిక్లరేషన్లో మా అధినాయకులు రాహుల్ గాంధీ సమక్షంలో 2 లక్షలు రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మరియు చూస్తూ ఉంటే ప్రతిపక్షం వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రైతులలో వస్తున్న ఆదరణ చూసి వాళ్ళు రైతులను అనవసరంగా రెచ్చగొడుతున్నారు. మొన్న చూసినాం రాస్తా రోకోలు ఇక్కడ సిరిసిల్లలో కానివ్వండి, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో, భాజపా ఆధ్వర్యంలో ఇక్కడ బేలాలో కూడా చేయడం జరిగింది. నేను టీఆర్ఎస్ నాయకులకు ఒక్కటే అడగదలుచుకున్నా, గతంలో 2 పర్యాలు మీరు కూడా రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. గతంలో మీరు చేసినటువంటి రుణమాఫీ విధానం ఎటువంటిది? ఫస్ట్ మొదటి 5 సంవత్సరాల్లో మీరు కేవలం 20% సంవత్సరానికి 20% వేసి రైతులకు 20% వేసినటువంటి అది మిత్యకి వడ్డీకి సరిపోయింది. గతంలో ఇచ్చినటువంటి రైతు బంధు రాళ్లకు, రప్పలకు, రోళ్లకు, సాగులేని భూములకు ఇచ్చిండ్రు. అవి టెక్నికల్గా అది ఉన్నది. ఎందుకంటే ఇది ప్రజాధనం కాబట్టి ప్రజాధనం వృధా కాకుండా ఉండడానికి ఒక గైడ్లైన్ తయారు చేసి తప్పకుండా ఎవరైతే రైతులు సాగు చేస్తున్న భూమికి తప్పకుండా రైతు భరోసా కూడా ఇస్తాం. మరి ఈరోజు బీజేపీ నాయకులు కూడా నేను ఒక అడుగుదలుచుకున్నా, మీరు ఏదైతే పిఎం కిసాన్ నిధులు ఇస్తున్నారు 2019 తర్వాత కొత్తగా పట్టాలైనటువంటి ఒక్క పట్టా కూడా పిఎం కిసాన్ నిధులు రావడం లేదు. యొక్క ఆధార్ కార్డు, పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటారు, సరి చేసి వాళ్ళను రైతు యొక్క పోర్టల్ వాళ్ళ మన రుణమాఫీ పోర్టల్